హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు రెసిపీ అయితే దొండకాయ పచ్చడి. రోటి పచ్చడిలాగా కమ్మగా రుచిగా ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామండి. ఇదైతే మంచి స్పైసీగా పుల్లగా ఉంటుంది. అన్నం తినడానికి ఎప్పుడైనా మనకు హెల్త్ బాగాలేనప్పుడు, జలుబు చేసినప్పుడు, ఏది సగించినప్పుడు ఇలాంటి పచ్చడిని అయితే తయారు చేసుకొని తినండి. దీనిలో కాంబినేషన్గా కాకరకాయ ఫ్రై అయితే చాలా బాగుంటుంది. కాకరకాయ ఫ్రై కూడా చేదు లేకుండా క్రిస్పీగా ఎలా చేయాలో వీడియో ఉందండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలనుకునే వాళ్ళు చూడండి. దీనికోసం కాస్త పండిన దొండకాయలను అయితే తీసుకోవాలి. పచ్చివైనా పర్వాలేదు, కాస్త పండిన దొండకాయలు అయితే మనకు పచ్చడి పుల్లగా కమ్మగా వస్తుందన్నమాట. టేస్ట్ బాగుంటుంది పచ్చడికి. తర్వాత కాస్త చింతపండునైతే నానబెట్టి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ హీట్ చేసుకొని అందులో ఒక 2 టీ స్పూన్ల ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, ఒక 6-7 పండుమిర్చిని వేసుకుంటున్నాను నేను. పచ్చిమిర్చి అయినా పర్వాలేదు, నేను ఇక్కడ పండిన ఉంటే వేసుకున్నాను. కాస్త ఉప్పు వేసుకొని ఫ్రై చేసుకుంటే ఈ పచ్చిమిర్చి పేలకుండా ఉంటుంది. ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మనం ఒక 2-3 వెల్లుల్లి ఇంకా కట్ చేసి పెట్టుకున్న దొండకాయ ముక్కలను అయితే వేసుకొని కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువగా ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, కాస్త పచ్చిగానే ఉంటే బాగుంటుందన్నమాట తినేటప్పుడు. ఇప్పుడు ఇందులో ఒక టమోటోని కట్ చేసి వేసుకోండి. ఇవి కూడా కాస్త పచ్చివాసన పోయే వరకు ఫ్రై అయితే సరిపోతుంది. ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వండి. ఇప్పుడు ఇందులోనే చింతపండు కూడా వేసి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోండి. ఇదైతే బాగా చల్లారబెట్టుకోవాలండి. చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. చిన్న మిక్సీ జార్ తీసుకొని ఈ దొండకాయ ముక్కల్ని వేసుకొని కాస్త బరకగా గ్రైండ్ చేసుకోండి. మరీ మెత్తగా ఉంటే అంతగా బాగోదు. కాస్త తినేటప్పుడు దొండకాయ ముక్కలు తగులుతూ ఉంటే బాగుంటుంది. తగినంత ఉప్పు వేసుకొని కోర్సుగా ఒక 2-3 సార్లు తిప్పి వదలండి మిక్సీ జార్ని. అప్పుడైతే మనకు రోట్లో దంచినట్టుగా వస్తుందన్నమాట పచ్చడి. ఇప్పుడు కొన్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసుకొని సర్వ్ చేసుకోవడమే. చాలా స్పైసీగా టేస్టీగా ఉంటుందండి ఈ పచ్చడి. తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.